రేవంత్ రెడ్డి సార్ దయచేసి మా ఇల్లు తీయకండి సార్. మేము రోడ్డున పడుతున్నాం సార్. మా పిల్లలు మేము మాకున్నదే ఒక ఈ ఆధారం ఇల్లు. ఇంకా ఇల్లు పోతే మేము ఎక్కడ పోవాలి సార్? మేము మా ఇల్లు తీస్తే మేము ఎక్కడ పోవాలి? మాకు ఏ ఆధారం లేదు, మాకు జాబులు కూడా లేవు. ఇల్లు ఉందని ఇంటి నమ్మికతోటి ఇల్లు ఉంది కదా అని భరోసాతోటి ఏదో పని చేసుకొని బతుకుతున్నాం సార్. ఇల్లు పోతే మేము ఎక్కడ పోవాలి సార్? పని లేదు, జాబ్లు లేవు, ఇల్లు లేదు. ఏం కావాలి సార్? మేము రోడ్డున పడాలన్నా మేము మా పిల్లలు? దయచేసి మా ఇల్లు తీయకండి సార్. రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది మీకు? రోడ్ల మీద పడే పరిస్థితి. రోజు ఎట్లా గడుపుతామా? రోజు టెన్షన్ సార్. రోజు ఒక్కొక్కరు నోటీస్ తీసుకొని వస్తారు. నోటీస్ ఎందుకు ఇస్తారు సార్ మాకు? మా ఇల్లు మేము కట్టుకున్నాం. రిజిస్ట్రేషన్ ఉంది చూడండి, పేపర్లు చూడండి. రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి. మేమేం దొంగలుకోలే దోసుకోలే, ఒకరిది కబ్జా చేసుకొని కట్టుకోలేదు సార్ మేము. మరి చూడండి సార్ మీరు వచ్చి. మేమైతే ఇల్లు ఇయ్యం సార్. మేము ఇయ్యం, మేము ఖచ్చితంగా ఇయ్యం. ఎట్లా చూస్తారమ్మా రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఇట్లా ఇళ్ళ మీద, పేదోళ్ళ ఇళ్ళ మీద పడడం? అవును సార్, మీరు ఉస్మానియా కడుతుండ్రు, కట్టుకోర్రి. మీ జగల మీరు కట్టుకోరు, మేము వద్దని అనట్లేము. మా ఇంటికి మాత్రం రావద్దు. మా గల్లీతో గల్లీకి వదిలేసేయండి. వెనక ఆప్షన్ ఉంది, వెనక ఇటువైపు ఉంది దారి చేసుకోవడానికి, అటువైపు ఉంది, రెండు వైపులు ఉంది. 2 దారీలు ఉన్నాయి వాళ్ళకి. అదే రావద్దు కదా సార్. మరి ఇక్కడ రావద్దు. మీకు ఏం లేకుండే సార్. అప్పుడు టీఆర్ఎస్ ఉండే, ఏ ఇబ్బంది లేకుండే. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి మాకు నిద్ర లేదు సార్. రాత్రిపూట నిద్ర లేదు సార్. మాకు న్యాయమే లేని మేము ఓటెందుకు వేస్తాం సార్? మాకు న్యాయం కావాలి. మరి న్యాయం అయితే మేము ఓటేస్తాం. మాకు న్యాయం లేదు ఇప్పుడు. న్యాయం లేదు మాకు. న్యాయం జరుగుతుందని ఓటేసారు. న్యాయం జరుగుతుంది అని ఆయన నమ్ముకొని ఓటేసినాం సార్. నమ్ముకపోతే మమ్మల్ని ముంచేసారు. మార్పు అన్నారు. మార్పు ఎట్లుందమ్మా? మార్పు ఏం మార్పు లేదు సార్. మార్పు లేనే లేదు అసలు. ఏం మార్పు లేదు. ఏమి ఇయ్యలేరు సార్. ఏమి ఇయ్యలేరు అసలు.